క్రీస్తునాథుని యందు మికిలి ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులందరినీ ఆత్మలో జీవనం కార్యక్రమంలోనికి ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేయాలని ఇష్టపడుతున్నటువంటి ఆత్మీయ విషయములను ధ్యానించుటకు, స్వీకరించుటకు ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడతాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఆత్మలో జీవన కార్యక్రమం ద్వారా మనం ధ్యానించుటకు దేవుడు ప్రేరేపిస్తున్నటువంటి ధ్యానాంశం కీర్తన గ్రంథం 50 అధ్యాయంలో 15వ వాక్యాన్ని ఆధారం చేస్తూ ఈ ధ్యానాంశం పవిత్రాత్మ దేవునిచే ప్రేరేపింపబడుతున్నాను. ఆ వాక్యము ఏమనగా, ఇది దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క ఆహ్వానము. దేవుడు మనందరినీ ఆహ్వానిస్తున్నాడు. మీ ఆపదలలో మీరు నాకు మొరపెట్టుడు, నేను మీ ఇక్కట్లను తొలగింతును. దేవుని యొక్క అద్భుతకరమైన ఒక ఆహ్వానము ఈ సమయంలో ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా దేవుడు మా అందరికీ కూడా ప్రసాదిస్తున్నాడు. మీ ఆపదలలో మీరు నాకు మొరపెట్టుడు, నేను మీ ఇక్కట్లను తొలగింతును. దేవుని యొక్క అద్భుతకరమైన శ్రేష్టమైన ఒక వాగ్దానము. ఈ యొక్క వాక్య పరిచర్య వినుటకు సిద్ధముగా ఉన్నటువంటి మనలో ఎవరైనా ఆపదలలో ఉన్నారేమో, ఈ వాక్య పరిచర్యలో ఆత్మలో జీవన కార్యక్రమంలో పాల్గొనుటకు సిద్ధపడే వాళ్ళందరికీ కూడా దేవుడు ఒక మంచి శుభవార్త దేవుడు తెలియచేస్తున్నాడు. మీ ఆపదలలో మీరు నాకు మొరపెట్టుడు, నేను మీ ఇక్కట్లను తొలగింతును. ఈ వాక్య పరిచర్యలో ఉన్నటువంటి అభిషేకమును బట్టి మీరు కలిగి ఉన్న అన్ని ఇక్కట్లు, ఇబ్బందులకరమైన పరిస్థితుల నుండి దేవుడు మిమ్మలను పూర్తిగా విడిపించి మీకు అద్భుతకరమైన ఒక విడుదల ఆపత్కర పరిస్థితుల నుండి దేవుడు దయచేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేస్తూ మనం ఈరోజు వాక్య పరిచర్యలోనికి మనం ముందుకు వెళ్తూ ఉండగా, మత్తయి సువార్తలో 8వ అధ్యాయం 1 నుండి మనం చూసినట్లయితే, ఆపదలు వచ్చినప్పుడు దేవుణ్ణి వెదకి అద్భుతకరమైన విధముగా ఆపత్కర పరిస్థితి నుండి విముక్తి పొందిన ఒక వ్యక్తిని మనం అక్కడ చూస్తున్నాము. అతడు ఎవరంటే, అతడు ఒక కుష్ఠరోగి. దేవుని వాక్యము మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 1వ వాక్యం నుండి ఈ విధముగా కుష్ఠరోగికి స్వస్థత పొందుకునేటువంటి ఒక అద్భుతకరమైన ఒక అద్భుతము దేవుడు చేస్తున్నటువంటి ఒక సందర్భము అక్కడ వివరించబడి ఉన్నది. వాక్యములో మనం చూస్తున్నట్లుగా, ఒకనాడు ఒక కుష్ఠరోగి ప్రభు సన్నిధికి వచ్చాడు. ప్రభు సన్నిధికి వచ్చి అతడు దేవుని సమక్షంలో మోకరించి దేవుని వైపు చూస్తూ ఈ విధముగా చెప్పాడు, ప్రభువా, నీకిష్టమైనచో నన్ను శుద్ధి చేయగలవు, నీకిష్టమైనచో నన్ను శుద్ధి చేయగలవు అని చెప్పి ఆ కుష్ఠరోగి తన్ను తాను దేవునికి సమర్పిస్తున్నాడు. దేవుని యొక్క ప్రణాళిక నా జీవితంలో జరుగును అనేటువంటి ఆ గొప్ప విశ్వాసముతో అతడు ప్రభు సన్నిధిలో ఎదురు చూస్తున్నాడు. అతనిని చూసి దేవుడు చెప్పిన మాట, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కావు అని చెప్పగా తల్క్షణమే వాడు శుద్ధుడాయాడు. ఈ యొక్క అద్భుతము నుండి మనం నేర్చుకోవలసినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథములో నాహుం ప్రవక్త ద్వారా బుక్ ఆఫ్ నాహుం 1వ అధ్యాయం 7వ వాక్యంలో ఈ విధముగా దేవుని యొక్క ప్రణాళిక, తన్ను నమ్మిన వారిని దేవుడు ఆదుకొనును. నన్ను నమ్మి, ఇర్మీయా గ్రంథములో కూడా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నన్ను నమ్మి నా మీద ఆధారపడు వాణ్ణి నేను దీవించును. ఈరోజు ఈ యొక్క కుష్ఠరోగి ప్రభు సమక్షంలోనికి రావడం, ప్రభు సమక్షంలో నిలిచి ప్రార్థన చేయటం, దాని వెనక ఉన్నటువంటి యొక్క అతన్ని ప్రభు సన్నిధిలోనికి నడిపించేది అతనికి దేవుని మీద ఉన్నటువంటి నమ్మకం. దేవుని వాక్యము, నన్ను నమ్మి నాపై ఆధారపడు వాణ్ణి నేను దీవించును. ఆ దేవుని యొక్క వాగ్దానము దేవుడు అతని జీవితంలో దేవుడు నెరవేర్చాడు. ఈ కుష్ఠరోగి ప్రభు సన్నిధిలోనికి వచ్చాడు. అతని పరిస్థితి మనం చూసినట్లయితే, బాధాభరితమైన మనసుతో జీవిస్తున్నటువంటి ఒక మనిషి, భయంకరమైన మానసికమైన వ్యధతో జీవిస్తున్నటువంటి మనిషి. దానికి కారణం ఏమిటంటే, ఆ రోజుల్లో కుష్ఠరోగము, ఆ రోజుల్లో గ్రుడ్డితనము,
ఆ రోజుల్లో ఎవరైనా అనారోగ్య పరిస్థితిలో జన్మించిన ఎడల, లేకపోతే ఏదైనా అనారోగ్యం ఎవరి మీదైనా అట్లా కొన్ని అనారోగ్య పరిస్థితికి గురి అయితే అందరూ కూడా వాళ్ళని చూసి చెప్పేది ఏంటంటే, ఇతడు ఏదో పాపము చేశాడు, వీడు శాపగ్రస్తుడు, ఈజ్ అ కర్స్డ్ మ్యాన్, దేవుడి వ్యక్తిని శపించాడు, అందుకే ఇతడు గ్రుడ్డివాడుగా పుట్టాడు, దేవుని యొక్క శాపము ఈ వ్యక్తి మీద ఉన్నది, అందుకే ఇతడు ఒక కుష్ఠరోగిగా మారాడు. ఆ విధముగా సొసైటీ, ఆ సమాజం అంతా కూడా ఇతని మీద నేరారోపణలు చేసి, సమాజం అంతా కూడా ఇతన్ని నిందించి నింద అవమానాలు చేసి, ఒకవేళ ఆ రోజుల్లో బైబిల్ పండితులు చెప్తుంటారు, ఎవరైనా అట్లా కుష్ఠరోగులు అట్లా దగ్గరికి వచ్చేసరికి వాళ్ళను రాళ్లతో కొట్టి ఊరి నుండి వెలుపలకి పంపించేసే ఒక సంప్రదాయం ఆ రోజుల్లో ఉండేది. అయితే ఈ మనిషి కుష్ఠరోగి అని చెప్పగా ఇటువంటి కొన్ని సోషల్ సర్కమ్స్టాన్సెస్, సామాజికంగా ఇతన్ని అందరు వదిలేశారు. ఇతనికి ఇల్లు ఉండదు, బంధుమిత్రులు ఉండదు, ఆయన చుట్టూ ఎవరు ఉండదు, ఆయన చేతిలో ఏముండదు. ప్రతిరోజు కూడా బ్రతుకుటకు భిక్షను అడుగుకొని ఆ భిక్షంతో బ్రతికేవాడు కుష్ఠరోగి. అయితే మానసికమైన బాధాభరితమైన మనసుతో జీవించటం అది ఆయనలో ఉన్నటువంటి ఒక లక్షణం. అయితే ఒకనాడు దేవుని దగ్గరికి వచ్చాడు. బాధాభరితమైన మనసుతో అతడు దేవుని దగ్గరికి వచ్చాడు. దేవిధముగా ఆయన వైపు మనం చూసినట్లయితే అనారోగ్యంతో కూడిన శరీరం, ఒకవైపు బాధాభరితమైన మనసు, ఇంకొక వైపు అనారోగ్యముతో కూడిన శరీరము, అత్యంత దీన స్థితిలోనే జీవిస్తున్నటువంటి ఒక మనిషి. దీన స్థితిలో, ఒకవేళ సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా అతని వైపు చూస్తుంటే అందరూ అతని గురించి చెప్పేది ఏంటంటే, అర్థరహితమైన ఒక జీవితం జీవిస్తున్నాడు, అర్థము లేనిటువంటి ఒక బ్రతుకు, ఏమాత్రం ఆశీర్వాదము లేనిటువంటి శాపగ్రస్తమైనటువంటి ఒక జీవితం జీవిస్తున్నటువంటి వ్యక్తి ఈ కుష్ఠరోగి అని అందరూ కూడా అతని వైపు చూసి చెప్పి ఉంటారు. కానీ ఈ కుష్ఠరోగి దేవుణ్ణి వెతకుటకు, దేవుని దగ్గరికి రావటానికి ఒక ప్రేరేపణ కలిగి యేసు సన్నిధిలోనికి వచ్చాడు. కీర్తనగారుడు 94వ అధ్యాయంలో 19వ వాక్యం ఈ విధముగా కీర్తనగారుడు చెప్తూ ఉంటాడు, దేవా, నేను విచారముతో చిక్కుకొనినప్పుడు నన్ను ఓదార్చి సంతోషచిత్తునిగా చేయువాడవు నీవే. లార్డ్, when the cares of my heart is many, it is your presence console my soul. నేను విచారములతో చిక్కుకొనినప్పుడు నన్ను ఓదార్చి సంతోషచిత్తునిగా మార్చువాడవు నీవే. ఈ కుష్ఠరోగి జీవితంలో కూడా ఈ యొక్క వాగ్దానము దేవుడు నెరవేరుస్తున్నాడు. అతడు విచారములతో చిక్కుకొనినటువంటి ఒక వ్యక్తి, భయంకరమైన మానసికమైన వ్యధతో, ఎవరితో చెప్పుకోలేనటువంటి ఒంటరితనముతో, మానసికమైనటువంటి ఒక ఒత్తిడితో జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి కావచ్చు. కానీ అతడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ దేవుడు అతనిని ఓదార్చి, దేవుడు అతనిని సంతోషచిత్తునిగా చేసి అద్భుతకరమైన విధముగా ఆ కుష్ఠ వ్యాధి నుండి దేవుడు అతనిని విడిపించాడు. కీర్తన గ్రంథం 25వ అధ్యాయంలో 16వ వాక్యంలో దావీదు చేసిన ప్రార్థనలో ఒక శ్రేష్టమైన ప్రార్థన, దేవా, నేను ఏకాకిని దరిద్రుడను, నన్ను కరుణింపుము. ఒక గొప్ప రాజుగా ఉన్నప్పటికీ కూడా దావీదు తెలుసుకుంటున్నాడు, నేను ఏకాకిని. లార్డ్, ఐ యామ్ ఆల్ అలోన్ ఇన్ మై లైఫ్. దేవా, నా చుట్టూ ఎవరు లేదు. దేవా, నా సైన్యం ఉంది, నా కుటుంబ సభ్యులందరూ ఉన్నారు, ఎక్కడ చూసినా కూడా ప్రజలే, ఎక్కడ చూసినా కూడా మంత్రివర్యులే, ఎక్కడ చూసినా కూడా సైనికులే. కానీ దావీదు తెలుసుకుంటున్నాడు, నేను ఒంటరిగా మారుతున్నాను, నేను ఏకాకిని అని చెప్తున్నాడు. నేను దరిద్రుడను, ఏమాత్రం సామర్థ్యం లేనిటువంటి కొన్ని బలహీనతతో కూడిన నిస్సహాయ పరిస్థితిలో అప్పుడప్పుడు నేను జీవిస్తున్నాను, తండ్రి నన్ను కరుణించుము అని ప్రార్థన చేశాడు. ఒకవేళ యేసుప్రభు యొద్దకు వచ్చినటువంటి కుష్ఠరోగి వైపు మనం చూసినట్లయితే అతడు కూడా దేవునితో చెప్పకుండా చెప్పినటువంటి ఒక విషయం ఏమిటంటే, దేవా, నేను ఏకాకిని, దేవా, నేను దరిద్రుడను, నాకు ఎవరు లేదు, నాకు ఏమీ లేదు, ఒంటరిగా భిక్షము అడుగుకొని ప్రతిరోజు కూడా నేను బ్రతుకుతున్నాను, నన్ను కరుణించుము దేవా అని ప్రార్థనతో ఈ కుష్ఠరోగి ప్రభువుని సంప్రదించి ఉంటారేమో. దేవుని యొక్క వాక్యము పౌలు రోమిలకు రాసిన లేఖనములో 10వ అధ్యాయంలో 11వ వాక్యములో దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది, దేవుణ్ణి నమ్మినవాడు సిగ్గుపరపబడడు. ఒకవేళ దేవుడు అక్కడ నిలబడినప్పుడు దేవునితో పాటు, యేసుప్రభుతో పాటు చాలామంది, ఒక జన సమూహము ఆయన చుట్టూ ఉన్నది.
కానీ అందరూ చూడగా ఒక కుష్ఠరోగి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు అందరూ కూడా రకరకాల మాటలు అతన్ని చూసి చెప్పి ఉంటారు. ఎందుకు అందరూ ఆయన మీద హాని చేయలేకపోయారంటే, ఒకవేళ దేవుడు ఉన్నారు కనుక ఎవరు కూడా అతని మీద చేయవేయక అందరూ ఏదో కొన్ని దూషణ మాటలు ఆయన వైపు చూసి చెప్పి ఆ విధముగా నిలబడుతున్నాడు. కానీ ధైర్యంతో దేవుని దగ్గరికి వచ్చాడు. దేవుని దగ్గరికి వచ్చి ఆయన దీన మనస్సుతో ప్రార్థించాడు, దేవా నీకిష్టమైనచో నన్ను శుద్ధి చేయగలరు. నా మనసులో వచ్చినటువంటి ఒక ఆలోచన, ఈ మనిషి ఎట్లా దేవుడు స్వస్థపరచువాడు అని ఏ విధముగా ఈ వ్యక్తి తెలుసుకుంటున్నాడు? దాని గురించి ఆలోచించినప్పుడు పునీత పౌలు రోమిల్కి రాసిన లేఖనంలో 10వ అధ్యాయం 17వ వాక్యంలో సెలవిచ్చినట్లుగా పౌలు నేర్పిస్తున్నాడు, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఒకవేళ ఈ కుష్ఠరోగి ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు పాదముల చెంద కూర్చొని వాక్యము వినే ఒక అదృష్టం ఆయనకి ఎప్పుడు కూడా పొందలేకపోయాడు. దేవుని దగ్గరికి వచ్చి కూర్చోవటానికి, దేవునితో కలిసి నడుచుటకు కూడా అదృష్టం లేని వ్యక్తి ఈ కుష్ఠరోగి. కానీ ఎట్లా ఆ దేవుని యొక్క దీవెన, ఎట్లా దేవుణ్ణి గురించి తెలుసుకుంటున్నాడు? ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా చెప్తుంటారు, ఒకవేళ అతడు విన్నాడు, యేసు ప్రభు, యేసు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ దేవుడు ఇంకా అధికారము కలిగిన వాడు, ఆ వ్యక్తి ఆజ్ఞాపిస్తే రోగాలు నయమవుతున్నాయి, చీకటి శక్తులు, సైతాని శక్తులు కూడా పారిపోతున్నాయి, అతడు ఒక మిరాకిల్ వర్కర్ అని ఒకవేళ ఇతడు ఇతరుల నుండి విని ఉండవచ్చు. ఒకవేళ అతనితో కలిసి భిక్ష అడిగి జీవించినటువంటి కుష్ఠరోగి, అతనితో కలిసి అతడు జీవించిన కాలనీలో ఒకవేళ అతని వలె మరి ప్రతిరోజు కూడా ఆ భిక్షము అడిగి జీవించినటువంటి గ్రుడ్డి వాళ్ళు కొందరు స్వస్థత పొంది ఉంటారేమో. వాళ్ళు తర్వాత కలిసినప్పుడు వాళ్ళు ఇతనికి యేసుప్రభుని పరిచయం చేసి ఉంటారేమో. వాళ్ళు చెప్పి ఉంటారు, ఇదిగో మేము ఎట్లా మీరు స్వస్థత పొందుకున్నారని. ఆ స్వస్థత పొందిన వాళ్ళని తర్వాత ఇద్దరు దారిలో చూసినప్పుడు అడిగి ఉంటే వాళ్ళు చెప్పి ఉంటారు, మేము ఒకనాడు యేసు అనేటువంటి ఒక వ్యక్తిని మేము కలిసాము, యేసు అనేటువంటి వ్యక్తితో మేము మాట్లాడాము, ఆయన దగ్గరికి వెళ్ళాము, ఆయన దగ్గర వెళ్ళి మరి స్వస్థత కోసం అడిగినప్పుడు అతడు కరుణతో మమ్మల్ని స్వస్థపరచాడనేటువంటి ఒక సాక్ష్యము మరి స్వస్థత పొందిన వాళ్ళ నుండి ఇతడు తెలుసుకున్నారేమో. ఆ తెలుసుకున్న తర్వాత ఇతని మనసులో కూడా ఒక ఆశ, వాళ్ళని స్వస్థపరచినటువంటి ఆ దేవుడు నన్ను కూడా స్వస్థపరచగలిగిన వాడు. అతడు ఒక మాట పలికినా చాలు, కొందరిని అతడు తాకి స్వస్థపరుస్తున్నాడు, కొందరిని అతడు కొన్ని మాటలతో స్వస్థపరుస్తున్నాడు. అద్భుతకరమైన ఒక దివ్య శక్తి ఆయనలో ఉన్నది తెలుసుకుంటున్నాడు. ఒకవేళ నేను కూడా ఆ దేవుని దగ్గరికి వెళ్తే ఆ దేవుడు నన్ను కూడా స్వస్థపరుస్తాడు. పౌలు కరెక్ట్గా నేర్పిస్తున్నాడు, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఈ వ్యక్తి యేసుప్రభుని గురించి ఇతరుల నుండి తెలుసుకుంటున్నాడు. తెలుసుకొని ఆ విశ్వాసము అధికము చేసుకొని ఆయన ధైర్యముతో చుట్టూన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏమి చెప్పినా కూడా చెప్పని, కానీ నాకు ఆ దేవుని దగ్గరికి వెళ్ళి ఆ స్వస్థత నేను పొందుకోవాలనేటువంటి పట్టుదలతో దేవుని దగ్గరికి వచ్చి మరి అక్కడ మోకరించి ప్రార్థించుకొని స్వస్థత పొందుకున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ వ్యక్తి నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటి? ఈ స్వస్థత నుండి, ఈ యొక్క కుష్ఠరోగి స్వస్థత పొందినటువంటి అద్భుతం నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటి? మొట్టమొదటిగా మనం నేర్చుకునేటువంటి విషయం ఏమిటంటే, దేవుడు మనకు తెలియచేసినట్లుగా నీ ఆపదలలో నువ్వు దేవునికి మొరపెట్టుము, అతడు మీ ఇక్కట్లు తొలగింపుము. అనారోగ్యముతో ఉన్నావా? ఆపత్కాలంలో నువ్వు జీవిస్తున్నావా? రకరకాల సమస్యలకు నీ జీవితము గురి అవుతున్నదా? ఈ కుష్ఠరోగి మనకు నేర్పించినటువంటి మొదటి విషయం ఏమిటంటే, దేవుని దగ్గరికి వెళ్ళము. ఆయన సన్నిధిలో నీ సమస్యలకు పరిష్కారం కలుగుతుంది. ఆయన సన్నిధిలో నీ రోగమునకు స్వస్థత కలుగుతుంది. ధైర్యముగా ధైర్యవంతులమై ఆయన పాదములు చెంద నీవు సమీపిస్తుండగా అద్భుతకరమైన ఆయన యొక్క దివ్య శక్తిని బట్టి నీకు విముక్తి, నీ ఇక్కట్ల నుండి నీకు విమోచన, విడుదల
దయచేయుటకు ఆయనలో ఆ శక్తి ఉన్నదని నమ్మి నీ ఆపత్కాలంలో ధైర్యముగా దేవుని దగ్గరికి వెళ్ళము. ఖచ్చితంగా ఆ దేవుడిని కార్యం చేస్తారనేటువంటి మొదటి పాఠము ఈ కుష్ఠరోగి జీవితం నుండి పవిత్రాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఈరోజు ఈ ఆత్మలో జీవన కార్యక్రమంలో పాల్గొనేటువంటి మనలో ఎవరైనా కూడా ఆపత్ పరిస్థితుల్లో ఉన్నామా? ఏదైనా ఇబ్బందికరమైన ఇక్కట్లు మధ్యలో ఉండి మరి కన్నీటితో నీ జీవిత పయనాన్ని కొనసాగించుకొని జీవిస్తుంటున్నావా? దేవుడు కోరుతున్నారు, దేవుని దగ్గరికి వెళ్ళము. ఆయన సన్నిధిలో జీవం ఉన్నది, ఆయన సన్నిధిలో స్వస్థత ఉన్నది, ఆయన సన్నిధిలో విముక్తిని ఉండదు, ఆయన సన్నిధిలో విడుదల కలుగుతుంది. ధైర్యముగా ఆయన దగ్గరికి నువ్వు వెళ్తే అద్భుతకరమైన విషయాలు, అద్భుతకరమైన కార్యాలు నువ్వు చూడగలవు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. రెండవదిగా ఈ యొక్క వ్యక్తి నుండి మనం నేర్చుకోవలసినటువంటి ఒక విషయం ఏమిటంటే, అతడు దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుడు ఎవరు? హీబ్రూ భాషలో దేవునికి పిలుచుకునేటువంటి ఒక పేరు మరి ఎల్ షడాయ్ అని పిలుస్తుంటారు. ఎల్ షడాయ్ అని పదానికి, హీబ్రూ భాషలో ఉన్నటువంటి పదానికి ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే గాడ్ ఆల్మైటీ, సర్వాధికారము కలిగినటువంటి దేవుడు. దేవుడు సర్వాధికారి. ఏల్ అని పదానికి అర్థం శక్తి, షడాయ్ అని పదానికి అర్థం కనికరము. సో దేవుడు ఒకే సమయంలో కనికరము, దేవుడు ఒకే సమయము శక్తిని కూడా ప్రదర్శించువాడు. ఈ యొక్క కుష్ఠరోగి జీవితంలో కూడా ఈ అద్భుతం జరిగింది. దేవుని సన్నిధిలో తన్ను తాను సమర్పించుకునేటప్పుడు దేవుడు తన యొక్క కనికరము అతని మీద చూపాడు. దేవుడు కరుణామయుడు, కరుణ చూపువాడు. కుష్ఠరోగి మోకరించి దేవా నన్ను కరుణింపుము అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన యొక్క కనికరము ఆయన మీద చూపారు. అదేవిధముగా ఏల్ అని పదానికి అర్థము కూడా అది శక్తి అని కూడా బైబిల్ పండితులు చెప్తుంటారు. దేవుడు కనికరము చూపువాడు మాత్రం కాదు, తన శక్తిని ప్రదర్శింపచేసి అద్భుతకరమైన విధముగా తన కార్యాలను నిర్వర్తించువాడు దేవుడు. ఆ శక్తిని దేవుడు ప్రదర్శించాడు, కనికరమును కూడా దేవుడు ప్రదర్శించాడు. ఇది రెండవ పాఠము. మన జీవితంలో కూడా ఆ కుష్ఠరోగి మీద కనికరించిన దేవుడు, ఆ కుష్ఠరోగి మీద శక్తిని ప్రదర్శింపజేసిన దేవుడు మన జీవితాల మీద కూడా కనికరము ప్రదర్శించుటకు, మన జీవితంలో కూడా శక్తిని చూపుటకు దేవుడు సిద్ధముగా ఉన్నాడు. మన దేవుడు పక్షపాతముతో కూడిన ఒక దేవుడు కాదు, అందరినీ ఒకే విధముగా, అందరినీ సమానముగా చూచువాడు మన దేవుడు. ఈరోజు మీరు కష్ట పరిస్థితిలో మీరున్నారా? క్లిష్ట పరిస్థితిలో మీరున్నారా? ఈ యొక్క కుష్ఠరోగి వలె ప్రార్థించు. దేవా నన్ను కరుణించుము దేవా, నాపై కనికరము, నాపై కరుణను చూపుము దేవా, నాపై నీ శక్తిని ప్రదర్శింపచేయము దేవా అని ప్రార్థన చేస్తుండగా ఆనాడు ఈ కుష్ఠరోగి మీద శక్తిని, కనికరమును ప్రదర్శించిన దేవుడు నీ జీవితం మీద కూడా ఆ శక్తిని, కరుణను ప్రసాదిస్తాడు. మూడవదిగా ఈ కుష్ఠరోగి నుండి మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటి అని బైబిల్లో మనం చూసినట్లయితే, ఈ కుష్ఠరోగి సందేహింపగా, అనుమానింపగా విశ్వసించినటువంటి ఒక వ్యక్తి ఈ కుష్ఠరోగి. హీ బిలీవ్డ్ వితౌట్ డౌట్. అనుమానింపగా విశ్వసించినటువంటి వ్యక్తి. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 21వ వాక్యంలో ఈ విధముగా మనం చూస్తున్నాము, అనుమానింపగా విశ్వసించిన ఎడల నీవు అద్భుత కార్యము చూస్తావు. అదేవిధముగా 22వ వాక్యములో విశ్వాసము ఉన్న ఎడల మీరు పొందుకుంటారు. నువ్వు విశ్వసించిన ఎడల, దేవుని నమ్మకుండే దేవుని యొక్క గొప్ప కార్యాలు చూడగలిగే శక్తిని, ఆ యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు నీ మీద కురిపిస్తాడు. అనుమానింపగా నువ్వు విశ్వసించు. ఈ కుష్ఠరోగి కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏమాత్రం అనుమానాలు లేకుండా దేవుని దగ్గరికి వచ్చాడు. అనుమానాలు లేకుండా పట్టుదలతో దేవుని వైపు చూస్తూ విశ్వాసంతో చెప్తున్నాడు, దేవా నీకిష్టమైనచో నన్ను శుద్ధి చేయగలరు అనగా దానికి అర్థం ఏమిటంటే, నన్ను శుద్ధి చేసే శక్తి నీలో ఉన్నది, నన్ను స్వస్థపరచే శక్తి నీలో ఉన్నది, నీకిష్టమైనచో నన్ను శుద్ధి చేయగలము అని చెప్పే మధ్యలో ఉన్నటువంటి ఒక ఆలోచన, అనుమానింపగా విశ్వసించినటువంటి వ్యక్తి ఈ కుష్ఠరోగి. యాకోబు గ్రంథములో 1వ అధ్యాయము 6వ వాక్యము, యాకోబు రాసిన లేఖనములో 1వ అధ్యాయం 6వ వాక్యము సెలవిస్తున్నది, అనుమానింపగా నువ్వు విశ్వసించాలి. బిలీఫ్ వితౌట్ డౌట్.
మీరేమి కోరుకుంటున్నారో అది మీరు సందేహింపగా, ఏమాత్రం అనుమానము లేకుండా సందేహింపగా, నేను ఏమి దేవుని నుండి కోరుకుంటున్నానో అది దేవుడు నేను పొందును అనేటువంటి పట్టుదలతో కూడిన నిస్సందేహముగా నువ్వు విశ్వసించిన ఎడల ఆశీర్వాదమును పొందుకుంటావు అనేటి ఒక పాఠము ఈ కుష్ఠరోగి జీవితం నుండి దేవుని వాక్యము మనలో నేర్పిస్తున్నది. అదే వాక్యము యాకోబు రాసిన లేఖనములో 1వ అధ్యాయము 4, 5, 6, 7 వాక్యము నుండి మనం నేర్చుకునేటువంటి ఒక విషయం ఏమిటంటే, చబల చిత్తుడు, అదేవిధముగా ద్విమనస్కుడు, స్థిర మనసు లేనివాడు దేవుని నుండి ఏ ఆశీర్వాదము పొందలేదు. చబల చిత్తుడు, అదేవిధముగా ద్విమనస్కుడు, స్థిర మనసు లేనివాడు. దేవుని సన్నిధిలోనికి వచ్చి మనం ఒక విషయం కోసం ప్రార్థించినప్పుడు దేవుడు కోరుతున్నారు, స్థిర మనసుతో నువ్వు ప్రార్థించు. చబల చిత్తుడుగా నువ్వు ఉండవద్దు, ద్విమనస్కుడుగా నువ్వు ఉండవద్దు. అనుమానింపగా నువ్వు బలమైన దృఢమైన నమ్మకముతో నీ వేడుకలను, నీ ప్రార్థనలను, నీ ఆశలను ప్రభు మీదనే ఉంచుము. ఆ దేవుడు నీకు ఆ ప్రార్థనలు ఆశీర్వాదకరంగా మార్చును అనేటువంటి 3వ పాఠము ఈ కుష్ఠరోగి దేవుని నుండి పొందుకునేటువంటి స్వస్థత అద్భుతం మనకు నేర్పిస్తూ ఉన్నది. అదేవిధముగా 4వ పాఠము ఈ కుష్ఠరోగి జీవితం నుండి మనం నేర్చుకునేటువంటి 4వ పాఠం ఏమిటంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వాక్యము. దేవుడు చెప్తున్నాడు, నేను ఎన్నడను మిమ్ము త్రోసివేయను. ఐ విల్ నెవర్ కీప్ యూ అవే ఫ్రమ్ యూ. దేవుని యొక్క అద్భుతకరమైన వాగ్దానం. ఈ వ్యక్తి ఈ విషయాన్ని విశ్వసించి ప్రభు సన్నిధిలో చేరాడు. నేను ఎన్నడను నిన్ను త్రోసివేయనని దేవుని యొక్క వాగ్దానము. ఆ వాగ్దానానుసారము ఇతడు దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఈ కుష్ఠరోగి ప్రభు సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు ఆయన యొక్క పరిస్థితి ఏంటి? మొట్టమొదటిగా అతడు అపవిత్రతతో కూడినటువంటి ఒక వ్యక్తి, శుద్ధి లేనివాడు. హీ వాస్ అన్ అన్క్లీన్ పర్సన్, శుద్ధి లేనివాడు. రెండవదిగా హీ వాస్ అన్ అవుట్కాస్ట్, ఒక అన్యుడు. మొట్టమొదటిగా అతడు ఒక కుష్ఠరోగి, రెండవదిగా అతడు ఒక అన్యుడు, మూడవదిగా హీ ఈస్ కన్సిడర్డ్ టు బి, అతడు ఒక శాపగ్రస్తుడు అని ఒక బిరుదుతో జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి కూడా. చూసే వాళ్ళందరూ కూడా అతన్ని కూడా చెప్పేది ఏంటంటే, నీవు ఒక శాపగ్రస్తుడు, నీ మీద దేవుని యొక్క దీవెన లేదు, దేవుడు శపించిన వ్యక్తి నీవు అని అందరూ కూడా ఎల్లప్పుడూ అతని మీద దూషణ మాటలు మాట్లాడుతుండగా అదన్నీ విని మానసికమైన వ్యధతో జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఈ కుష్ఠరోగి. ప్రియులారా, శుద్ధి లేనిదని ఆయనకి తెలుసు, శాపగ్రస్తమైన జీవితమని ఆయనకి తెలుసు, అన్యుడు అని ఆయనకి తెలుసు. కానీ వీటినన్నిటికంటే పైన అతని మనసులో ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే, నేను దేవుని దగ్గరికి వెళ్తుంటాను, ఆ దేవుడు నాలో ఉన్నటువంటి యోగ్యతను బట్టి కాదు అతని ఆశీర్వాదం నా మీద ఉంచుకునేది, ఆయన కరుణను బట్టి నేను అతని యొక్క ఆశీర్వాదము స్వాధీనపరచుకుంటామనేటువంటి ఉద్దేశంతో వెళ్ళాడు. ఆయన వెళ్ళిన ఉద్దేశాన్ని స్వాధీనపరచుకున్నాడు. ఈ 4వ అంశం ఏమిటంటే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు మనలను ఆశీర్వదించేటప్పుడు మన మెరిట్ని బట్టి కాదు, మనలో ఉన్నటువంటి యోగ్యతని బట్టి కాదు, మనలో ఉన్నటువంటి సమర్థతను బట్టి కాదు. దేవుడు మనలను దీవించటానికి ఆధారము దేవుని కరుణే. దేవుని కరుణను బట్టి దేవుడు మమ్మలను ఆశీర్వదిస్తారు. దేవుని సమక్షంలో నిలుచుటకు, ఆయన మాట చెప్పుటకు, ఆయన నామము ఉచ్చరించుటకు ఏమాత్రం యోగ్యత లేని వాళ్ళ మనము. కానీ అయినప్పటికీ కూడా దేవుడు మన పట్ల తన కరుణను చూపి, తన కనికరమును ప్రదర్శించి ఆ దేవుడు మన జీవితంలో తన కార్యాలను చేస్తూ ఉంటాడు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా దేవుడు మమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నారు. మీ ఆపదలలో మీరు నాకు మొరపెట్టుము, నేను మీ ఇక్కట్లను తొలగింతును. ఈ కుష్ఠరోగి నుండి మనం నేర్చుకునేటువంటి కొన్ని పాఠాలు, మన విశ్వాస జీవితంలో కూడా పాఠములను అనువర్తిస్తూ అద్భుతకరమైన దీవెనలు పొందుటకు మనం సిద్ధపడతాం. ఆపత్కాలమున, ఇబ్బందికరమైన జీవిత పరిస్థితిలో ఈ కుష్ఠరోగి దేవుణ్ణి వెతకినట్లుగా దేవుణ్ణి వెతకే మనస్సు పవిత్రాత్మ దేవుడు నీకు ప్రసాదించునుగాక. అదేవిధముగా ఆ దేవునిలో శక్తి ఉందని, ఆ దేవునిలో కనికరం ఉందని తెలుసుకొని దేవుని దగ్గరికి వెళ్ళిన ఈ కుష్ఠరోగి వలె దేవుని యొక్క శక్తిని పొందుటకు, దేవుని యొక్క కనికరము పొందుటకు ఆయన దగ్గరికి వెళ్ళి విశ్వాసముతో
పట్టుదలతో ఆ దేవుడు ఖచ్చితంగా నన్ను దీవిస్తుంటారు, ఆయన యొద్దకు వెళ్ళిన ఎవరిని కూడా ఆ దేవుడు చేయి విడిచిపెట్టడు అనేటువంటి నమ్మకముతో ఆ శక్తి కోసము కనికరము కోసము మనము ఆయన దగ్గరికి వెళ్ళి ఆ శక్తి కనికరము మనం పొందుదాం. అదేవిధముగా అనిమానింపగా దేవునిలో విశ్వసించే ఆ శక్తి కోసము మనం ప్రార్థించుకుందాం. చివరిలో ఆ దేవుడు మన యోగ్యతను బట్టి కాదు, తన యొక్క కరుణను బట్టి మనల్ని దీవించే దేవుడని తెలుసుకొని ఎల్లప్పుడూ ఆ దేవుని యొక్క కరుణ మీద ఆధారపడుతూ ఉంటాం. మనకు క్షేమాధారము మన ప్రభువే. విశ్వాసముతో ప్రతిక్షణం మన జీవిత పయనములో, మన జీవిత ప్రయాణములో దేవుడు చెప్పినట్లుగా ఆపదలు వచ్చినప్పుడు నిబ్బరముగా ఉండి ఆపత్కాలమున ప్రభు యొద్దకు వెళ్ళి ఆ ప్రభు నుండి కనికరము, ప్రభు నుండి కరుణను, ప్రభు నుండి శక్తిని పొంది అద్భుతకరమైన విధముగా ఈ కుష్ఠరోగి వలె దేవుని యొక్క సాక్షిగా నిలబట్టుటకు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ ప్రభు వీళ్ళందరినీ ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. ఆమేన్.